హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ ఉగాది అండి. మేమైతే ఈరోజు ఉగాది ఇలా జరుపుకున్నామండి. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టానండి. మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానాలు చేసుకున్నాక గుమ్మానికి ఇలా తోరణాలు కట్టేశామండి. తర్వాత పూజ గదికి ఇలా తోరణాలు కట్టాము. నిన్న అమావాస్య కదండి, అమావాస్య తర్వాత సామాన్లన్నీ క్లీన్ చేసుకోవాలండి. అందుకే నేను సామాన్లన్నీ ఇలా క్లీన్ చేసుకున్నానండి నీట్గా. దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నానండి. పూజ సామాన్లు క్లీన్ అయిపోయిన తర్వాత దేవుడు పూజ గదికి అయితే క్లీన్ చేశానండి. ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత దేవుడు ఫోటోలను అన్నిటినీ క్లీన్ చేశానండి నీట్గా. అమావాస్య తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలండి. మొత్తము సామాన్లు దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేశానండి నేనైతే ఈరోజు మార్నింగు. క్లీన్ చేసి తర్వాత ఇలా బొట్లు అయితే పెట్టేశామండి. నేను డైలీ నేనే పూజ చేస్తానండి. మా వారైతే ఇలాంటి అకేషన్లకు పూజ చేస్తారండి, కంపల్సరీ మా వారే చేస్తారండి. ఉగాది, దీపావళి, వినాయక చవితికి అలాంటి పండుగలకు అయితే మా వారు చేస్తారండి. ఇలా అన్ని దీపాలు రెడీ చేసి కంకణాలు కట్టుకున్నామండి మేమైతే. తర్వాత ఇలా పూజ చేశామండి. దేవుడి దగ్గర ఇలా పూజ చేసి నేనైతే సబ్బు బియ్యం పాయసం చేశానండి, నైవేద్యం పెట్టేశాను. ఇలా పూజలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. పూజ అయిపోయిన తర్వాత ఇలా కంకణాలు కట్టుకున్నామండి. పూజ దగ్గర పెట్టిన కంకణాలు కట్టి మేము ఇంట్లో వాళ్ళందరం ఇలా కంకణాలు కట్టుకున్నాము. తర్వాత తులసమ్మకు ఇలా పూజ చేసేసాను. పూజ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి స్టార్ట్ చేసామండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని మేము కుండలో ఉగాది పచ్చడి చేద్దాం అనుకున్నాము. కానీ మా పిల్లలు కుండలో వద్దు తాగమని చెప్పేశారండి. అందుకే మేము దీంట్లో ప్రిపేర్ చేసాము. తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి చేసామండి. ఇది అందరికీ తెలిసి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేశాము. దేవుడికి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత మేమైతే ప్రసాదంగా తీసుకున్నామండి అందరం. తర్వాత బొబ్బట్లు చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టేశామండి. ఇలా చాలా బాగా జరిగిందండి పూజ. బాయ్.